వైఎస్ఆర్సీపీ నాయకులు అధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ రామిరెడ్డి గారికి, అదేవిధంగా మన భోగ మండల కన్వీనర్ మర్చిపోయిన వీరరఘు గారికి, ఎంపీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. బాబు షూరిటీ ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మేనిఫెస్టో గురించి. ఆ మేనిఫెస్టో ఎన్నో హామీలు ఇచ్చేసారు, లెక్కలేని హామీలు ఇచ్చి ప్రజల్ని అనే వాళ్ళని అట్రాక్ట్ చేసేసి ఓట్ ఎలక్షన్ ముందేమో మేము అన్నీ చేస్తాం చేయగలం అన్న వాళ్ళు అదే ఎలక్షన్ అయిపోయిన ఒక 10 daysకే మేము చేయలేము, ఇది మా వల్ల కాదు, ఇప్పుడు చేయలేము, మళ్ళీ చేస్తామనేది వాయిదాల పద్ధతిలో ఇప్పుడు 1 year అయినప్పటికీ కూడా ఒక్క పథకాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అదే జగనన్న అయితే ఏ మేనిఫెస్టో ఒక దైవంగా భావించారు కాబట్టి కోవిడ్ వచ్చినా కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ ఇది ఖచ్చితంగా చేయాలి, నేను మాట ఇచ్చాను, నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను చేయాలని ప్రతి ఒక్క పథకాన్ని టయానికి అందించారు మన జగనన్న. అది వీళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఒక్క పథకం అంటే ఒక పథకం కూడా గ్యాస్ డబ్బులు ఫస్ట్ 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, తర్వాత వచ్చేటప్పటికి సబ్సిడీ పడుతుంది అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా సబ్సిడీ పడిందా? అదేవిధంగా యూత్కి 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఏ ఒక్కరికైనా ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ పడి మీకు ఏమైనా జాబ్స్ వచ్చాయా? అదే 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా లేదా? ఎవరికి ఇవ్వట్లేదు. అదేవిధంగా 1500 నెలకి ఆడవాళ్ళకి ఇస్తామన్నారు. ఆ పథకాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జగనన్న ఇచ్చిన వైఎస్ఆర్ చేదోడు పథకాన్ని ఇచ్చి 18,000 మనం ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జగనన్న 18,000 ప్రతి ఒక్కరికి అందజేశారు. కానీ బాబు గారు ఆ రోజు ఏమన్నారు అంటే 18,000 ఎలా ఇస్తారు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి వృధాగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తారు అని అన్ని మాటలు మాట్లాడి వారు అదే వాళ్ళ ఎలక్షన్కి వచ్చేటప్పటికి అదే పథకాన్ని 1500 ఇస్తాము అని చెప్పేసి 18 years నుంచి 59 years ఉన్న లేడీస్ మొత్తానికి ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారనేది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? అదే ఎలక్షన్ తర్వాత మాత్రం మేము చేయలేము అని మాత్రం గట్టిగా చెప్తున్నారు. అదే 15,000 నెలకు వేసుకుంటే 18,000 సంవత్సరానికి అవుతాయి. అదే 18,000 జగనాన్ని ఇస్తే మాత్రం ఇది వీలు కాదు అని చెప్పిన వాళ్ళు ఎలక్షన్ ముందు వాళ్ళు అదే 1500 ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా వీలు అవుతుందని ఇచ్చారు. వీలు కాదని చెప్పినా కానీ అయినప్పటికీ కూడా జగనన్న 18,000 ఇచ్చారు. ఏ ఒక్క పథకాన్ని కూడా వదలలేదు. ఇంకా అమ్మకు 100 పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని కూడా అమ్మఒడి నుంచి తీసుకొచ్చిన పథకం, ఆ పథకాన్ని కూడా అమ్మఒడి నుంచి తీసుకొచ్చి ఆ రోజు 15,000 ఇస్తున్నారు. ఒక 1000 రూపాయలు ఆయమ్మకి ఇవ్వాలి అనుకొని మనం అనుకున్నప్పుడు లేదు, ఎలా ఇస్తారు? 15,000 అని చెప్పి 14,000 మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు, వాళ్ళ తల్లి అకౌంట్లో వేస్తున్నారు, 1000 రూపాయలు తీసేస్తున్నారు అన్నారు. కానీ అదే అమ్మఒడి ఒక 1 year మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు ఒక 10 days ముందు వేసి అది కూడా మీరెంత ఇచ్చారు? 13,000 మాత్రమే ఇచ్చారు. 2,000 తీసేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇలాగే ప్రతి ఒక్క పథకం ఏ పథకమైనా కానీ కరెంట్ చూస్తే కరెంట్ ఛార్జెస్ ఎంత పెంచి మేము అందరికన్నా మీరు ఎక్కువ తీసుకొచ్చారు, మేము తక్కువకి తీసుకొస్తాము అని చెప్పారు. అది కరెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మన జగనన్న పథకాలు మనం ఎలాగైతే చెప్పుకుంటూ పోతే ఇన్ని ఇచ్చారు అవి ఇచ్చారు అని చెప్తూ ఉంటామో అదేవిధంగా ఇప్పుడు బాబు గారు చెప్పేది ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పుకుంటూ పోతే చాలాసేపే పడుతుంది. ఇలాగ ఎన్నో పథకాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి ఇప్పటి వరకు ఏ పథకం అని కూడా ఇవ్వలేదు. ఇది ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు, వాళ్ళకి అది వాళ్ళు తెచ్చుకున్న గెలుపు. అందరినీ అంటూ ఉంటారు అందరూ 11 సీట్లు అని. మీరు గెలిచిన ఒక సంవత్సరానికి 11 సీట్లు అన్న జగనన్న క్యాన్వైపోతుంటే 11 మంది కాదు 11,000 మంది ఆయన వెనకపోతున్నారు. అదే మీరు వస్తుంటే మాత్రం మీరు అధికారంలో ఉండి కూడా మీ మీటింగ్ అంటే ఎంతమంది వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీటింగ్ అంటే ఎంతమంది వస్తున్నారు, దీన్ని బట్టే చూసుకోవాలి మనకి వైఎస్ఆర్సీపీ మన పార్టీ అంటే ఎంత విలువ ఉందో అందరిలో పోగొట్టుకోకుండా పోతున్నారు. అదే మీ మీటింగ్ అయితే ఒకరు కూడా అంటే మీరు ఎలా తీసుకొస్తున్నారు? మీరు అధికారంలో ఉండి కూడా ఈ మీటింగ్కి వచ్చే జనాల్ని అలాగే వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయిలో జరిగినా కానీ ఇప్పుడు ఓడిపోయి 1 year అయినా కానీ మాకు వచ్చే జనాల్ని కానీ మీరు అంచనా వేసుకుంటే ఇప్పటికీ జగనన్న మీద ఉండే అభిమానం మీ అందరికీ తెలుస్తుంది. ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. మనం నమ్ముకున్న ప్రజలకి మనం ఎప్పుడు న్యాయం చేయాలి, మనల్ని ప్రజలు ఎప్పుడు మోసం చేయాలి.
చేయలేదు. అది వాళ్ళు తెచ్చుకున్న గెలిపే. అది ఎలా తెచ్చుకున్నారో వాళ్ళకు కూడా తెలుసు. మనం ముందు ముందు మన పార్టీ ఇంకా బలోపేతం చేసుకున్నాం, ప్రజల్లోకి వెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.